ఆసుపత్రి మీ ఆసుపత్రి. చక్కగా మంచిగా మాట్లాడి వినియోగించుకోండి. ప్రతి శుక్రవారం ఆ కార్యక్రమం అందుకు పెట్టి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము ఆసుపత్రికి చెప్పే కదా మీకు ప్రతి వాడు నిఘా ఉంటుంది. ఇక్కడ ప్రతి చోట తిరుగుతూ ఉంటారు, మంపీలో కూడా ఉంటారు, తెలియదు మీరు ఆడు ఉన్నట్టు ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు సెక్యూరిటీ ఆఫీసర్, గవర్నమెంట్ వాళ్ళు పెడుతుంది, అట్లా తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా తప్పు జరిగితే ఖచ్చితంగా వాళ్ళని చర్యలు తీసుకుంటాం. అలాంటి గొప్ప ఆసుపత్రి. అందుకని మీరేమీ చేయక్కర్లేదు, మాకు చెప్తే చాలు. మీకు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఇంత పెద్ద దీంట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇద్దరు ముగ్గురు ఇంట్లోనే కొంచెం మనస్పర్ధలు ఏదో వస్తుంటాయి. అట్లాంటిది ఇక్కడ 100 మంది 1000 మందితో సహకరించాలంటే చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. 100 మందిలో 10 మంది ఏదో రకంగా ఉంటారు, డిఫరెంట్గా ఉంటారు. దుబాన్ సంబంధం మాట్లాడుకోవచ్చు, విసురుగా మాట్లాడవచ్చు. ఇట్లా అవన్నీ మా చెప్తే సరి చేస్తాం. లేదు వాళ్ళతోటే మీరు చిన్నవుతా అయ్యా లేదు ఇట్లా అనుకొని వచ్చాయ్యా ఒక మాట అంటే అయిపోయింది, గొడవలు పడకుండా. అది చెప్పేది. ఇది ప్రశాంతంగా ఉండవలసిన ఒక ఆసుపత్రి, వైద్యాలయం అంటారు. మనం గుడికో ఆలయానికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటాం, ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉంటే మీకు అన్నీ సబ్బుకుంటాయి. ఇప్పుడు గొడవలు పడితే ఏమవుతుంది, చెరువు మీద కలిగి వెళ్ళిపోతుంది. చెరువు మీద కలిగితే ఏమవుతుంది మీ అందరికీ తెలుసు. అలాంటి ఎన్ని సామెతలు నేను చెప్పగలుగుతాం. అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం. చక్కగా ఆ మహాభాగ్యాన్ని ఇక్కడ మీకు ప్రసాదిస్తున్నాం. ఎప్పుడైనా రావచ్చు, ఏ రోజైనా రావచ్చు, ఎమర్జెన్సీ అయితే ఏ క్షణమైనా రావచ్చు. మీరు చక్కగా ఇక్కడ వాడుకోండి. ఇక్కడ మీరు చక్కగా ప్రశాంతంగా ఉండండి. మీ టెన్షన్స్ అన్ని మాకు వదిలేయండి, సరేనా? నమస్కారం, థ్యాంక్ యూ. మీకోసం కూడా ఓబుల్నాయుడు పాలనించి తను వాళ్ళ హస్బెండ్ కలిసి ఈ మామిడికాయలు మీకోసం తీసుకొచ్చారు. మీరు మాట్లాడటమే కాకుండా మీకు ఏదో గిఫ్ట్ ఇద్దామని ప్రతి శుక్రవారం ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఇచ్చాను కూడా ఇప్పటివరకు కూడా. కొన్నిసార్లు మందులు ఇచ్చాం, కొన్నిసార్లు మొక్కలు ఇచ్చాం, కొన్నిసార్లు పండ్లు ఇచ్చాం, కొన్నిసార్లు బట్టలు ఇచ్చాం. ఇవాళ బియ్యం ఇచ్చాం, కొన్ని రోజులు చాలా వారాలు బియ్యం ఇచ్చాం వరుసగా. సో ఇవాళ ఈవిడ మామిడి పండ్లు తీసుకొచ్చాం. అది చూస్తుంటే నోరు బ్రహ్మాండ మామిడి పండ్లు తెచ్చాం. అట్లాంటిది మీరు అందరూ జాగ్రత్తగా తీసుకొని చక్కగా ఇక్కడ కూడా అన్ని చోట్ల లైన్ పాటించండి. చక్కగా ఎక్కడ ఎక్కువ ఫ్రీ అనేసరికి లైన్ ఉంటుంది. మీకోసమే అన్ని చోట్ల లైన్లు ఏర్పరిచాం, మాకు కుర్చీలు ఏర్పరిచాం.